నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో జడ్జిగా మాతృభాషలో పదవి ప్రమాణం చేసిన తెలుగు మహిళ. కాలిఫోర్నియా జడ్జిగా నియమితురాలైన జయభాడిగా. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బహిరంగ సభ. అగ్నివీర్ పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి. కాంగ్రెస్ నేతలు తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్. ఒక కంటికి కాటుక పూసి మరో కంట్లో కారం పెడుతున్నారు. పోలీసులపై మండిపడ్డ పేర్ని నాని. కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ సంగీతం అందించాలని కీరవాణిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ట్రెండింగ్ ను లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ 219 పాయింట్ల లాభంతో 75,630 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. అమెరికాలో తెలుగు సంతతి వ్యక్తులు అనేక కీలక పదవులను చేపడుతుండడం తెలిసిందే. విజయవాడ మూలాలు ఉన్న జయభాడిగా అనే మహిళ కూడా ఇటీవల కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితురాలయ్యారు. జయభాడిగా కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళగా నిలిచారు. తాజాగా ఆమె పదవి ప్రమాణం స్వీకారాన్ని తన మాతృభాష తెలుగులో చేయడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అంటూ పదవి ప్రమాణం ప్రారంభించారు. Good afternoon, everyone. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. This is wishing you all a heartfelt welcome in my native language, Telugu, spoken by about 80 million plus people worldwide, and the first time that Telugu has been spoken in such an august occasion in Sacramento Spirit. Thank you to Governor Gavin Newsom and his judicial appointments team, Secretary Luis Cespedes, who could not be here, but Deputy Secretary Adam Hoffman, who is, and as well as Judicial Appointments Deputy Debbie Kieran, for this incredible honor. Lead me from darkness to light. Mrityoma Amritam Gamaya. Lead me from death to salvation. Om Shanti Shanti Shanti. Peace, peace, peace upon you. హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన బహిరంగ సభలో అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ యువత భారత సైన్యంలో చేరి దేశాన్ని రక్షించేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఈ వీర యువకుల దేశభక్తికి అగ్నివీర్ యోజన అవమానం. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకానికి స్వస్తి పలుకుతామని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ के युवा सेना में जाते हैं, बॉर्डर पे खड़े होते हैं, जिंदगी दे देते हैं, जान देने के लिए तैयार होते हैं. पहले क्या होता था, अगर कोई शहीद होता था, शहीद का दर्जा मिलता था, फैमिली की प्रोटेक्शन होती थी, परिवार को पेंशन मिलती थी. नरेंद्र मोदी जी ने शहीद के 2 कैटेगरियां बना दी है. एक कैटेगरी नॉर्मल जवान और ऑफिसर, जिसको शहीद का दर्जा मिलेगा, पेंशन मिलेगी, कैंटीन मिलेगी, सारी की सारी प्रोटेक्शन मिलेगी, रिस्पेक्ट मिलेगी, इज्जत मिलेगी. और दूसरा शहीद, जिसको नरेंद्र मोदी अग्निवीर कहते हैं, उसे ना ट्रेनिंग मिलेगी, ना पेंशन मिलेगी, उसको उठाकर 3 साल बाद 4 साल बाद आर्मी के बाहर फेंक दिया जाएगा. अमित शाह आए, कहते हैं कि अग्निवीरों को पैरामिलिट्रीज में, पुलिस में नौकरी मिलेगी. सवाल ये नहीं है. सवाल ये है कि अगर हिंदुस्तान का एक युवा देश के लिए शहीद होने के लिए तैयार है तो उसको वही रिस्पेक्ट मिलनी चाहिए जो दूसरे युवाओं को मिलती है.
हमें 2 तरीके के शहीद नहीं चाहिए, हमें 2 तरीके के जवान नहीं चाहिए। इंडिया की सरकार आएगी और हमारा पहला काम महालक्ष्मी योजना से पहले, पहली नौकरी पक्की से पहले, किसान कर्जा माफी से पहले पहला काम होगा कि हम अग्निवीर योजना को फाड़ कर कूड़ेदान में फेंक देंगे। కాంగ్రెస్ నేతలు తనపై దాడి చేశారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నార్కట్పల్లి కాంగ్రెస్ నేతలు డోకూరు ఫంక్షన్ హాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అశోక్ ఆరోపించారు. అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారని, వీడియో తీస్తున్న సిబ్బందిపైనే దాడి చేశారని, సెల్ ఫోన్లను ధ్వంసం చేశారని అశోక్ ఆరోపించారు. అమ్మనా బూతులు తిట్టారు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ, ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు. ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. పక్కనే బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునేవారు కూడా ఎవరు కనబడతలేరు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం కాని ఒక పరిస్థితి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు. నాగట్పల్లి అయితే ఘోరంగా కనీసం ఒక 200 మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణాయుతంగా కొట్టడం జరిగింది. ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు, ఇంకో ఫోన్ లాక్కున్నారు. ఆడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు. మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు. కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరువైనది. జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు. ఇక్కడ ఏఎస్ఐ గారేమో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓట్లు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు పంచుతున్నారు. పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు. ప్రతి పోలీసు ఇదే విధంగా జరుగుతూ ఉంది. పట్టించుకుంటే వాళ్ళు లేరు. నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని అశోక్ కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండల కేంద్రంలోని స్క్రాప్ గోడౌన్ లో సోమవారం మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని దుండగులు గోడౌన్ ను తగలపెట్టి ఉండవచ్చని యజమాని కోరాడు. వైకుంఠరావు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాయదుర్గం పట్నం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో ఆఖరి ఘట్టమైన రథోత్సవ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయం నుండి స్వామివారి ఉత్సవమూర్తిని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. 12 గంటలకు మడుగుతేరు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గోవింద నామ స్మరణతో పరిసర ప్రాంతాలు మారంరోగాయి. వారిజమిత్ర అపార ప్రభావన వారిజ జాండద కారణ ధరయ వారయ్య భక్తర ప్రియ శ్రీనివాసరాయ భక్తర ప్రియ శ్రీనివాసరాయ భారజనక ముకుతరుడయ దేవయ్య వారయ్య శయన సుందరాంగ హే నారసింగ
సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న అనాథ కుటుంబానికి నిన్న వ్యాపారవేత్త టీడీ కృష్ణ సుమన్ రెడ్డి ఆర్థికంగా సాయం అందించారు. అదేవిధంగా ఆదివారం చిన్నారులకు తన యువ సైన్యం చేత నూతన వస్త్రాలు, ఫ్యాను, మంచము, నిత్యావసర సరుకులు పంపారు. దీనితో చిన్నారులు ఎంతో సంతోషించి కృష్ణ సుమన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజీ, చిన్న, కొత్త చెరువు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పసిబిడ్డలను చూస్తే ఎవరికైనా కళ్ళల్లో కన్నీళ్ళు రావాల్సిందే. చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులు కోల్పోయి పాలు తాగి హాయిగా అమ్మఒడిలో ఆడుకొని చదువుకోవాల్సిన వయసులో చాలా దీనమైన స్థితిని, వీళ్ళ పరిస్థితిని స్థానిక కొత్త చెరువు పోలీస్ స్టేషన్ నుంచి డిపార్ట్మెంట్ వారు, పోలీస్ సిబ్బంది వారు మాకు తెలియజేసిన వెంటనే ఈ విషయాన్ని యువ నాయకుడు, సామాజికవేత్త టీడీ కిట్టురెడ్డి గారికి మేము తెలియజేసిన వెంటనే ఆ బిడ్డలకి ఏం కావాలంటూ ఈరోజు ఆ పిల్లలకి బట్టలు కావచ్చు, వీళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కావచ్చు, వీళ్ళకు పడుకోవడానికి సరైన సౌకర్యం లేకపోతే మంచము, అదేవిధంగా మ్యాట్స్, అదేవిధంగా వాళ్ళకి వాటర్ తాగడానికి ఆ బబుల్స్ కావచ్చు, టేబుల్ ఫ్యాన్ కావచ్చు, వాళ్ళు ఫుడ్ తినడానికి తట్టలు కావచ్చు, ప్రతి ఒక్కటి వీళ్ళకి ఏదైతే అవసరమో చిన్నారులకి బట్టలతో సహా మొత్తం పంపించడం జరిగింది. టీడీ కిట్టు సార్ వారి గొప్ప మనస్తత్వానికి బిడ్డల తరపున నా చేతులు జోడించి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి బిడ్డలకి మరెన్నో ఎంతో మందికి జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా బిడ్డల తరపున కోరుకుంటున్నా. పోలీస్ సిబ్బంది వారు ఇంత వీళ్ళ పరిస్థితిని మాకు తెలియజేసిన సందర్భంగా వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ కొత్త చెరువు పోలీస్ స్టేషన్ సిబ్బందిని వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. చింతలపూడి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మాసాంతపు సమావేశం ఎర్రగుంటపల్లిలో మండల అధ్యక్షులు పుల్లూరి సోమశేఖరాచార్యులు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ నెల జరిగిన కార్యక్రమాల మీద సమీక్ష, భవిష్యత్తు కార్యాచరణ గురించి, రాబోయే సంవత్సరం నూతన కమిటీ గురించి చర్చ జరిగింది. అనంతరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 2 విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. ఇక్కడ చూసినటువంటి అంశాలు ఏంటంటే, పరీక్షలు జరుగుతున్న టైంలో ఈ పిల్లల్ని వెంట పెట్టుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతారు, పరీక్షలు అయ్యాక వస్తారు. అలాగే సెలవులు ఇప్పుడు దాదాపుగా 45-50 రోజులు సెలవులు వచ్చినాయి. ఈ సెలవులు అయ్యేదాకా ఇక్కడే ఉంటారు. రేపు 12వ తారీఖు స్కూల్ కదా, 11వ తారీఖు వెళ్ళిపోతారు తీసుకొని పేరెంట్స్. మళ్ళీ ఒక 20 తర్వాత నెలాఖరికి వస్తారు. సో ఈ మానుకోండి, పిల్లలు బాగా వాళ్ళ తమ్మండ్రు నిఖిల శ్వాసిక, ఈ తొమ్మండ్రు వాసిక 566 మార్కులు సాధించింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పిల్లని చూసి పోటీ పడాలి. 526 మార్కులు సాధించినటువంటి ఈ అమ్మాయి ఏం పేరు? శివాని అంటే 500 పైన మార్కులు సంపాదించుకున్నారంటే ఇక్కడున్న పరిస్థితులు, చదవటానికి సరైన వాతావరణం ఉండదు, చదువుకునే టైంలో సాయంత్రం 6 గంటల అయ్యేసరికి గొడవలు, అల్లర్లు, ఇవన్నిటి మధ్యలో పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే చదువుకుంటారు. కాబట్టి మీరు ఆ వాతావరణం కల్పించండి పిల్లలకి. కనీసం సాయంత్రం అయ్యేసరికి 1 గంట చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించండి. ఆ ఉన్నంతలోనే, ఉదాహరణకి ఇది పబ్లిక్ ప్లేస్ కదా, ఇదేంటి కమ్యూనిటీ హాల్. ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర ఒక రెండు బయట 2 లోపల ట్యూబ్లైట్లు పెడితే పిల్లలందరూ 2 గంటలు ఇక్కడ చదువుకుంటారు. ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు కొంచెం ఒక అరగంట సేపు వాళ్ళకి ABCDలు లేకపోతే ఒక వర్డ్స్ కానీ ఇంకా సెంటెన్సెస్ కానీ ఆ పాఠాల్లో కానీ ఏమైనా విషయాలు చెప్తే వాళ్ళకే నాలెడ్జ్ వస్తుంది, ఈ పిల్లలకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఏం పనులు అంటే మనం చేసేదంటే పోగిరి పనులు. ఈ 10th క్లాస్ రాగానే గొప్పోడు అయిపోయినట్టు, ఇంటర్మీడియట్ రాగానే నా మించిన వాళ్ళు లేరు అన్నట్టు, ఏదో పిల్ల పిచ్చుకుంటూ రోడ్లను తిరిగితే తన్నులు తింటుంది తప్ప, అసహ్యమైన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవడం తప్ప ఏముండదు. బాగా చదువుకోండి, మిమ్మల్ని చూసి గర్వపడాలి. అరే ఎర్రగొండ పిల్ల అనగానే ఆ ముఖ చిత్రంలో కొంతమంది పిల్లలు ఉంటే, ఇందాక శేఖర్ గారు అక్కడ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. అక్కడ నాకు ఒక చాలా అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ పబ్లిక్ అని. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ ఈ పబ్లిక్ అంతా కూడా చాలా అన్ని విషయాలు అవేర్నెస్ ఉంటారు కానీ విద్య విషయంలో ముందు ఉండరు అని. కానీ అలాంటి విషయంలో ఒక అమ్మాయి బాగా చదువుకుంది అని అంటే ఆ చదువుకున్న అమ్మాయిని మనం ప్రోత్సహించాలని చెప్పినటువంటి మాట ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మీరు అందరు పిల్లలు బాగా ఇక్కడ చదివించే వాళ్ళు చాలా మంది, ఒక 50% పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. పిల్లలు బాగా చదువుతున్నారు లేదా చూస్తారు, ఎప్పటికప్పుడు వచ్చి చూస్తుంటారు. ఇది ఓకే, కానీ ఇంకా అందరూ 100% పిల్లల్ని బాగా చదివించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లోడికి 10 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చినా ఉండదు. నా కళ్ళ ముందు నాకు తెలిసిన అనుభవంలో మా ఫ్రెండ్ టీ నరసాపురంలో, ఎక్కడో కాదు దూరంగా టీ నరసాపురంలో 400 ఎకరాల ఆసామి నా స్నేహితుడు, వాడు నాకు ప్రాణ స్నేహితుడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వాడు మా ఇంటికి వచ్చేవాడు.
మీకు ఆల్రెడీ ఇప్పటికి చాలా మందికి అర్థమై ఉంటుంది. 400 ఎకరాలు ఇవాళ వాళ్ళకి ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు చాలా ఒక 30 ఇయర్స్ స్పాన్లో ఒక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏకదంత మిత్ర మండలి బొంతాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి 28వ వార్డులో సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పిల్లల యొక్క సృజనాత్మకత వెలికితీసి వారి మేధస్సు పెంచడానికి తోడ్పడే ఆటలైన సైకలాజికల్ గేమ్స్, మెమరీ టెక్నిక్స్ అండ్ మెడిటేషన్, ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అండ్ గోల్ సెట్టింగ్, సైన్స్ ప్రాజెక్ట్, బేసిక్ ట్రైనింగ్ ఇన్ ఆర్ట్, ఆబ్జెక్టివ్ డ్రాయింగ్, మిర్రర్ ఆర్ట్ అండ్ పెయింటింగ్, క్విజ్, ఇంగ్లీష్ వర్డ్ గేమ్స్ లాంటి ఆటలతో పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ఆటల పోటీలతో పిల్లలను ఆలోచింపజేసే విధంగా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఈ పోటీలో ప్రతిభ కనపరిచిన పిల్లలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తున్నారు. Very good. Checking. Good. Very good. Go. బెల్లంపల్లిలోని 28వ వార్డు ఏకదంత మిత్రమండలి ఆధ్వర్యంలో బొంతల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీంట్లో పిల్లలు 28వ వార్డులో ఉన్న పిల్లలందరూ హాజరయ్యారు. ప్రతి ఇంట్లో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన కాంచెల్లి టీవీని, మొబైల్ చూడడం వల్ల వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఇక్కడున్న 28వ వార్డులో ఉన్న పిల్లల్ని మొబిలైజ్ చేసి ఇక్కడ వేసవి శిబిరానికి వచ్చిన వాళ్ళంతా టీచర్స్ ఇంద్రకుమార్, హారిక వారి ఆధ్వర్యంలో పిల్లలు ఇంట్రావర్ట్గా ఉన్న పిల్లలు ఎక్స్ట్రాడినరీగా తయారు కావడానికి ఈ వేసవి శిక్షణ శిబిరం ఎంతగానో ఉపయోగపడింది. మా పిల్లలు కూడా ప్రతిరోజు టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ చూడడం, టీవీ చూడడం పక్కకు పెట్టేసి వాళ్ళు ఇచ్చిన యాక్టివిటీస్ ప్రతిరోజు చేయడం, ఇంటి దగ్గర హోంవర్క్ కానీ, ఇక్కడ టీచర్స్ TLMs యూజ్ చేసి చెప్పడం కానీ, ప్రొజెక్టర్ ఎక్కువ వాళ్లకు ప్రత్యక్షంగా అనుభవం పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల్లో మార్పు రావడం జరిగింది. ఇంద్రకుమార్, నేను MSc సైకాలజీ, MUD అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో PG డిప్లొమా. 20 సంవత్సరాల తరువాత శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో 2003-2004 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఆత్మీయ కలయిక గెట్ టుగెదర్ ను నిర్వహించుకొని తమకు విద్యాబుద్ధులు నేర్పించిన, తమ ఉన్నతికి బాటలు వేసిన తమ గురువులను సన్మానించి ఘనంగా సత్కరించుకున్న పూర్వపు విద్యార్థులు. వివిధ రంగాలలో వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన మిత్రులందరికీ తమ మిత్రుడైన SI ఆరంగి సన్యాసి నాయుడు, పురుషోత్తం, రాంబాబు, సత్యనారాయణ, నారాయణరావు, గోపాల శ్రీను తమ మిత్రులు కొంతమంది సహకారం తీసుకుని గత 3 సంవత్సరాలుగా తమతో చదువుకున్న మిత్రుల వివరాలను సేకరించి తాము చదువుకున్న పాఠశాలలో ఎడిద హైస్కూల్లో ఈ రోజు కలుసుకొని గెట్ టుగెదర్ పండుగగా నిర్వహించుకున్నారు. ఎందుకంటే అప్పటికి 20 సంవత్సరాల తరువాత మీ టీచర్ ఉన్నాడు అంటే 20 సంవత్సరాల క్రితం ఎంత యాంగ్జైటీతో ఎంత నేర్పియాలి, లేకపోతే ఎంత మంచి పేరు సంపాదించాలి ఎప్పుడు కూడా మాకు ఉంటుంది. అది ఎవరికి కూడా వచ్చిన అక్కడ గొప్పలు నేను గొప్పవాడు కాదు అనుకుంటున్నాం, కానీ అందరు గొప్పవాడు అంటే మనకు ఆనందమే. నేను ఎప్పుడు గొప్పవాడు అవ్వాలని నేను, ఎందుకంటే నలుగురు విద్యార్థుల దగ్గర నేను మంచి టీచర్ అనిపించుకోవడమే నా గొప్పతనం. ఆ విధంగా ఉండాలని అప్పుడు అందరం సైట్ ఇంత చేసి 1 ఎకరా భూమి ఇక్కడ కొని అక్కడ అమ్మితే 1 కోటి రూపాయలు వచ్చేది.
ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఆడు ఉద్యోగస్తుడు డబ్బు ఎక్కువ సంపాదిస్తాడు, నేను సంపాదిస్తా, అది ఇట్ డజంట్ మ్యాటర్. అందుకే మనం ఇదంతా దేనికి మాకు వచ్చే నెల జీతం దేనికంటే నెల పాటు బ్రతకడానికి. అందుకే మీకు ఈరోజు ఉద్యోగాలు రాలేదని కానీ వచ్చాయని కానీ ఎటువంటి చింతని పొందకండి. మన మేషర్లు అందరూ చెప్పారు, మనము నిజాయితీగా ఏదైనా ఒక మంచి పని అనుకొని చేసిన రోజే మంచి, అదే మేము మా నుండి నేర్చుకున్నామని మీరు అందరు చెప్తుంటే అది ఇప్పుడు అదే మీరే ఆ పుత్రోత్సాహం ఈరోజు మాకు 100% ఇదే స్థాయిలో ఉండాలి. మీరు మరి మంచి స్థాయికి ఎప్పుడు కూడా నేను ఇందాక వెళ్తా నలుగురితో చెప్పాను, ఒక టీచర్ ఎప్పుడు ఏడు కోరుకుంటాడంటే నేను అప్పుడు టీచర్నే ఇప్పుడు టీచర్నే ఎప్పుడు టీచర్నే. అదే మన సంగీతనాడు అయితే రేపు క్యాడర్ పెరుగుతుంది, ఒక డిఎస్పీ అవుతాడు, ఎస్పీ అవుతాడు, ఏఎస్పీ అవుతాడు. తన కృషిని బట్టి స్థాయి పెరుగుతుంది. కానీ టీచర్ కొన్ని గొప్పతనం ఏంటంటే తను ఎదుగుతుంటే మేము ఆనందపడతాం. నేను ఈ మొరపాటి స్కూల్ గురించి అయితే ఎన్నిసార్లు నేను పనిచేసిన ప్రతి పాఠశాల ఇప్పటికి ఇక్కడ కొత్తపేటలో 11 సంవత్సరాలు చేశాను, ఈరోజు కొయ్యంలో 8 సంవత్సరాల నుండి చేస్తున్నాను. మన పొరపాటు పాఠశాల గురించి చాలాసార్లు ప్రస్తావిస్తాను. ఎందుకంటే నేను మొట్టమొదటిలోనే 130 ఆ విద్యార్థులతో నేను ఎలా చెప్పాను, అక్కడ 60-70 మంది ఉంటారు. మీరు ఇక్కడ 60-70 మంది ఉన్నారు ఈ క్లాసులో. నేను స్టార్టింగ్ సర్వీస్ మొదట్లో 130 మంది పాఠం చెప్పి వచ్చాను. అప్పుడు నేను 130 మందికి 150 మంది పాఠం. ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ఏపీ పోలీస్ అధికారులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని తప్పుపట్టారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టారు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగ్గా స్పందించలేదు. హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆదివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అయిపోయిన తర్వాత 15వ తారీఖున విఆర్ఓ గారు ఏది పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 202 ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి. ఆ రిపోర్ట్లో ఏమని ఉంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు. మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు. కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు. మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది, ఏదైతే ఇవాళ పాల్వాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు అల్లరి చేస్తున్నాయో, అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా? ఒక్క గంట పాటు ఏమన్నా పోలింగ్ ఆగిందా? నమోదు అవ్వాలి కదా, పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది, ఆగిందా? నమోదయ్యిందా? రికార్డ్ అవ్వాలి కదా. లాగ్బుక్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు, అది రాత్రి అని 5 గంటలకు అవని, అది 6 గంటలకు అవని, లేదా 7 గంటలకు అవని, 8 గంటలకు అవని, చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటన జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా రాయాలి కదా. రాశారా? ధ్వంసమైన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు, పోలింగ్ ప్రక్రియ ఆగలేదు, పోలింగ్ శుభ్రంగా జరిగింది. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని. ఎవరు? విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు. కానీ ఎప్పుడు కట్టాలి? మెషిన్ ధ్వంసం అయితే ఏ తారీఖున కట్టాలి? 13వ తారీఖునే కదా కట్టాల్సింది. అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా. రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు? రూట్ ఆఫీసర్ రావాలి కదా. ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా.
జిల్లా ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా, వెంటనే పోలీసు రావాలి కదా, ఎస్పీ రావాలి కదా. ఎవరు రారు, ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు, ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు. కనీసం 13వ తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు, కంప్లైంట్ ఉండదు 13వ తారీఖు. మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు, ఎందుకు రిపోర్ట్ చేయలేదు? పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాగ్ బుక్లో, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకని నోట్ చేసుకోలేదు? పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా? రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా. దాంట్లో టీడీపీ ఏజెంట్ తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణకు సంగీతం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణిని కోరడం, మన తెలంగాణ గీతానికి పొరుగు రాష్ట్రం వారు సంగీతం అందించడం ఏంటని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆ మేరకు టీసీఎంఏ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. అయితే ఈ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో మరోసారి మార్పులు చేర్పులపై కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఈ గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీలైనంత త్వరగా పాటకు ఫైనల్ మిక్సింగ్ చేయాలని కీరవాణి భావిస్తున్నారు. ఈ రోజు ట్రేడింగ్ ను లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. అత్యధికంగా 75,679 పాయింట్లను చేరిన సెన్సెక్స్ ప్రస్తుతం 219 పాయింట్ల లాభంతో 75,630 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ సైతం 23,043 తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. బ్యాంకింగ్, మెటల్ రంగాలు రాణించడం, ఎఫ్ఐఐ కొనుగోలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో జడ్జిగా మాతృభాషలో పదవి ప్రమాణం చేసిన తెలుగు మహిళ, కాలిఫోర్నియా జడ్జిగా నియమితురాలైన జయభాడిగా. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బహిరంగ సభ, అగ్నివీర్ పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి. కాంగ్రెస్ నేతలు తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్. ఒక కంటికి కాటుక పూసి మరో కంట్లో కారం పెడుతున్నారు. పోలీసులపై మండిపడ్డ పేర్ని నాని. కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ సంగీతం అందించాలని కీరవాణిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ 219 పాయింట్ల లాభంతో 75,630 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.